ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువర్మ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమః క్రీం మహాకాళికాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యోగంలో సంచారం చేస్తున్నారు. 17వ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా కేతు కలియుకతోటి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది. ప్రధానంగా కన్యారాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యారాశిలో అంగారకుడు చంద్రుడు కలియుకతో ఉంది. మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తుంది. సింహరాశిలో అంతా కూడా 17వ తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు. ప్రధానంగా మనం ఈ రోజున తెలుసుకునేది ఏంటంటే శనీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది. సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనుసు రాశి మీద చూస్తున్నారు. కావున ఈ యొక్క సమసప్తక వీక్షణ అంతా కూడా కన్యారాశి మీద పడుతూ ఉంది. ప్రధానంగా అంగారకుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కేతు అంతా కూడా ప్రధానంగా సమసప్త వీక్షణ ఉంటుంది. సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచారిత్య మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలంతా కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అధమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలంటే, విపరీత రాజయోగం సిద్ధించాలంటే, వ్యాపారంలో లాభాలు గణించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యారాశి మీద వీక్షణ చేస్తున్నారు. మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము, మేషం, వృషభం మీద దృష్టి అనేది పడుతుంది. మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్రరాశి అయిన మిథున రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్నవశాత్తు. అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి రాజయోగం వస్తుంది. అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది. ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా వీగిపోయింది. ఈ యొక్క జూలై నెల 28వ తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యారాశిలో ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వీగిపోయింది. ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో ప్రవేశం చేయడం, సూర్య సంక్రమణం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది. కావున కేతు యొక్క కలయిక, రవి కేతుల కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచారీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి, విపరీత రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో మార్పులు జరగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలయిక అంతా కూడా సూర్యుడు, బృహస్పతి, శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి. కావున ఈ యొక్క కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలయిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేది ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీత బలంగా ఉంటారన్నమాట. విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు. అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు. మరియు ఇక్కడ
ఎక్కడైతే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారో మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది, అష్టమ శని ప్రభావం ఉంది, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. కొన్ని రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి. ఆ రాశి వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి. కొన్ని దోషానికంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా, మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి. కావున ఏ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, శీఘ్ర శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా, ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల, పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది, అందరూ కూడా తెలుసుకోవాలి. మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది, సూచనప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభప్రదంగా ఉంటుంది. మీకు ధనయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది. మనం దేవతలకు అంతా కూడా పూజ చేయమని చెప్తున్నాం, అభిషేకాలు చేయమని చెప్తున్నాం, గోమాత సేవ చేయడం, పంచగావ స్వరూపంగా కామధేను స్వరూపంగా ఉన్న గోమాతకి అర్చించడం వల్ల, గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి, అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, అఖండమైన సుఖజీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి. వీడియో అంతా కూడా చూడండి, మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి, మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక సంప్రదించండి. మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం. గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది. 27వ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చవితి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది. ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నా కావున వీడియో అంతా కూడా చూడండి, పరిష్కారాలు ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. తులారాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడు బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది. శనీశ్వరుడు సంచారం అంతా కూడా మీనరాశి సంచారం జరుగుతుంది. వివిధ రాశుల్లో ప్రధానంగా వీళ్ళ వీక్షణ జరుగుతుంది. కావున తులారాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాలు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ దృష్టి వల్ల ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూర్యభగవానుడు కేతుతో పాటు కలుగుతూ ఉన్నాడు. కావున ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ప్రభావం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే కనుక తులారాశి జాతకులకి శుక్రుడంతా కూడా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగి ఉండడం వల్ల మీకంతా కూడా అఖండ అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల, శుక్రుడి అనుగ్రహం వల్ల వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడానికి ప్రయత్నం చేసుకోండి. మీరంతా కూడా వరలక్ష్మీదేవి ఆరాధన శ్రావణ మాసంలో విశేషంగా చేసుకోవడం వల్ల, తామర పూలతోటి మల్లెపూలతో విశేషంగా అర్చన విధానం చేసుకోవడం, లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో లాభాలు గణించడానికి, ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా నల్లములు దానం చేయాలి. శుక్రుడు ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది. రాహుకి ప్రీతికరంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కావున రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా ఇక్కడ మినువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు యొక్క జాతకరీత్యా దోషాలు ఏముంటాయి కనుక చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగానికి యోగకరంగా ఉంటుంది. పరిష్కారం చేసుకోండి. రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 21 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల
ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా మీ రాశి మీద ఉన్నాయి కావున మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా రాజయోగం యోగకరంగా ఉంటుంది కావున విశేషమైన పరిష్కారాలు ఆచరించండి. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున విశేషంగా జన్మజాతకంలో మీ యొక్క జాతకరీత్యా ఏమైనా దోషాలు పరిహారాలు చేసుకోవాలంటే కనుక జ్యోతిష పండితులతో మీరంతా కూడా పరిహారం చేయించుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మా యొక్క ఫోన్ నెంబర్కి మీ యొక్క జాతకం అంతా కూడా వాట్సాప్ చేయడం కానీ, మీరు ప్రధానంగా చూసుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల తగ్గు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. యజ్ఞాది కృతుల వల్ల, శాంతి హోమాది కార్యక్రమాల వల్ల, విశేషమైన హోమాలతోటి మీకంతా కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగము అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గణపతి నవరాత్రుల్లో విశేషంగా ఈ యొక్క గరికతోటి, ఈ యొక్క తామర పూలతోటి మహాగణపతికి పూజ చేసుకోవడం, ఉండ్రాళ్ళన్నీ కూడా ఈ యొక్క మోదకాలు మహాగణపతి నివేదన చేయడం వల్ల గణపతి నవరాత్రుల్లో విశేషంగా మహాగణపతి ప్రీతికరంగా స్వీట్స్ మధురమైన పదార్థాలు నివేదన చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం సిద్ధిస్తుంది. వ్యవసాయదారులు కూడా మంచి పాడి పంట లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి మాసం శ్రేయదాయకంగా ఉంటుంది. మంచి లాభాలు గణిస్తూ ఉంటారు. ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క పొలిటికల్ రంగంలో వాళ్ళకి కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యోగం సిద్ధిస్తూ ఉంటుంది. వారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషంగా రాధశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది కావున విశేషమైన హోమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.